ప్రీవియస్ ఏరాలో ఉండేది అంటే రా అండ్ రస్టిక్ ఉంటాయి మూవీస్. ఇప్పుడు అన్ని బీజిఎమ్స్ కానీ లేదంటే హీరోయిన్ వెజన్స్ కానీ ఆ టైప్ లో కాకుండా జస్ట్ రా అండ్ రస్టిక్ తో తీసిన ఆర్జీవీ సినిమా అంటే ఇది చాలా ట్రెండ్ సెట్టింగ్ మూవీ కదా అప్పట్లో. ఇలాంటి మూవీస్ అనేది ఇప్పట్లో అసలు రావు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ హై కలెక్షన్ హై బడ్జెట్ మూవీస్ తప్ప ఇంకా వేరే మూవీస్ ఏం లేవు. ఇలాంటి మూవీస్ చేయాలి, రావాలి. ఇట్లాంటి మూవీస్ ఏమిస్తారంటే మన సొసైటీలో కానీ ఏమన్నా ఇట్లాంటివి అప్పట్లో ఉన్న జనరేషన్లో ఆ రౌడిజం కానీ ఇంకేమన్నా కానీ ఉండేది చూపించడంలో ఆర్జీవీ తోపు. మిగతా డైరెక్టర్స్ ఇంత ఎవరు లేరు. మొత్తం బిగ్ బడ్జెట్స్ మూవీస్ ఇప్పుడు ఇందులోనే. ఇప్పుడున్న జనరేషన్ లో శివ 2 ఎవరితో తీస్తే మంచిగా ఉంటారు? శివ 2 అంటే అంత ఆరని ఎవరు మ్యాచ్ చేయలేరు. కాకపోతే నా చైతన్య కూడా చేయొచ్చు. ఈజ్ ఆల్సో గుడ్ యాక్టర్ కంపేర్ టు నాగార్జున. బట్ యా నా చైతన్య వుడ్ బి బెస్ట్ ఆప్షన్. ఆర్జీవీ గారి డైరెక్షన్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరు తెలియదు కదా, ఎట్లా అనిపిస్తుంది ఆర్జీవీ గారి డైరెక్షన్? ఆర్జీవీ డైరెక్షన్ కంపేర్ చేయడానికి రాదన్న. ఎందుకంటే అతను ఆర్ఆర్స్టిక్ తో ఉంటే అతనున్న డెడికేషన్ కానీ ఆ లెవెల్ సినిమా లెవెల్స్ కానీ వేరే అంత లెవెల్ రాదు. శివ సినిమా నేను టీవీలో చూసాను కానీ ఇలా బిగ్ స్క్రీన్ మీద చూడటం చాలా బాగుంది. అసలు 30 years బ్యాక్ మూవీ ఇలా స్క్రీన్ మీద చూడడం చాలా బాగుంది. నాగార్జున గారు అప్పటికి ఇప్పటికి అసలు ఆయన గురించి చెప్పాలంటే అప్పట్లో ఆయన అందరికి యువ సామ్రాట్ నాగార్జున గారు, ఇప్పుడు మనకి కింగ్ నాగార్జున. కానీ ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఆయన అమ్మాయిల గుండెల్లో మన్మధుడు. మూవీ అయితే చాలా బాగుంది, సౌండ్ చాలా బాగుంది. అసలు నాగార్జున గారు కలర్ గ్రేడింగ్ ఎట్లా ఉంది? బాగుంది. అసలు ఎలా ఉందంటే ఆల్రెడీ సినిమా చూసేమో అన్న ఫీలింగ్ లేదు. అసలు చాలా ఇంట్రెస్ట్ గా చూసారు అందరూ, అంతే. చాలా బాగుంది. మరి అమలా గారు నాగార్జున రొమాన్స్ ఎలా ఉంది? బాగుంది. వాళ్ళిద్దరిది బాగుంది. సీక్వెల్ లో అయితే నాగార్జున గారు కాబట్టి నాగ చైతన్య బాగుంటది. చాలా బాగుంది. స్క్రీన్ మీద చూడండి. అఖిల్ బాగారా? మీరు చిన్నప్పుడు చూసినప్పటికి ఇప్పుడు చూసినప్పుడు ఎట్లా ఉంది? నేను చిన్నప్పుడు అంటే అప్పుడు మేము టీవీలో చూసాము ఈ మూవీ, కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు అంత కొత్తగా చాలా బాగున్నది. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది మూవీ. అసలు నాగార్జున గారిని ఇలా అంటే అప్పట్లో నాగార్జున గారిని ఇప్పుడు మేము ఇలా ఆయన ఇలా స్క్రీన్ మీద చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. రీ రిలీజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. సైకిల్ చైన్ సీన్ ఉంది కదా, అది సినిమాకి చాలా సూపర్ హైలైట్. yes I never expect seen this watch this movie on big screen. నాగార్జున గారు అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నారమ్మా? అదే చెప్తున్నాను కదండి, ఆయన అప్పుడు ఇప్పుడు నాకైతే సంతోషం సినిమాలో నాగార్జున గారు ఎలా ఉన్నారో అలానే అనిపించారు ఈ సినిమా చూస్తున్నప్పుడు. అప్పటికి ఇప్పటికి 13 years అవుతుందేమో శివ సినిమాకి సంతోషం మూవీ. సారీ శివ సినిమాకి సంతోషం సినిమాకి 13 years గ్యాప్ ఉంది. కానీ ఈ మూవీలో నాకు అక్కడక్కడ సంతోషం మూవీలో నాగార్జున చూస్తున్నట్టు అనిపించింది. చెప్తున్నాను కదా, అప్పుడు అందరికి యువ సామ్రాట్, ఇప్పుడు కింగ్ నాగార్జున. కానీ ఆయన అమ్మాయిల గుండెల మటుకు మన్మధుడు. సినిమా మ్యూజిక్ అయితే అప్పట్లోనే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ చింపి పడేసింది అన్న సినిమా. చింపి పడేసింది. ఆ అంబాసిడర్ కార్లు, అప్పట్లో గ్రీన్ బస్సులు, ఆ సీన్స్, అప్పట్లో బంజారాలు జూబ్లీస్ మొత్తం గడ్డలు ఉంటుండే, మొత్తం కొండలు గుట్టలు అక్కడనే షూట్ చేసిరన్న సినిమా అంతా. సినిమా మాత్రం అమేజింగ్ ఉన్నది. లాస్ట్ కు సప్నలోకి ఫైట్స్ ఉంటుంది. అది సప్నలోకి బిల్డింగ్ లా ఆ భవానీని లేపేసే సీను, ఆ కత్తి ఫైట్లు, ఆ చైన్ తీయగానే మొత్తం థియేటర్లో కెవ్వు కేకలన్నా. మొత్తం సినిమా మాత్రం అప్పట్లో 35 ఏళ్ల కింద సినిమా తీసినా కానీ ఈ రోజే కొత్తగా ఫ్రెష్ గా రిలీజ్ అయింది అన్న సినిమా చూసినట్టునే ఉందన్న. సినిమా మాత్రం అమేజింగ్, పాటలు మాత్రం సూపర్ అమేజింగ్ అన్న. సినిమా మాత్రం ఒక బ్రహ్మానందం గారు మిస్ అయిన సినిమాలో. సూపర్ ఉంది. సరసాలు చాలు శివారు వేల కాదు, ఆ సాంగ్ ఇందులోనే ఉన్నది. అమల గారితో 35 ఏళ్ళ నుంచి సరసాలు చేస్తూనే ఉన్నారు నాగార్జున గారు. సో నాగ చైతన్య గారిని చూసినట్టుంది. నేను మొత్తం నాగార్జున గారిని చూస్తుంటే అప్పట్లో ఇప్పుడు నాగ చైతన్య గారు ఉన్నట్టే ఉన్నారు. సీఎం అన్నదమ్ములాగా. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అన్న. ఇంత బోర్ లేదు. అమేజింగ్. కంపల్సరీ నాగ చైతన్య. అఖిల్ గారు సెట్ గారు, నాగ చైతన్య మాత్రం డిట్టో సెట్ అవుతారు. హీరోయిన్ అంటే ఇక చూడాలి, సమంత కాదు కానీ చూడాలి మేడం. కొత్త అమ్మాయిని పెడితేనే బాగుంటది.
కొత్త అమ్మాయిని పెడితేనే బాగుంటది. అమల గారితో చేయాలంటే, అమల గారికి ధీటు చేయాలంటే అమల గారి యాక్టింగ్ కూడా సూపర్ ఉన్నది. అప్పట్లో ఆ సైకిల్ చైన్ లాగానే తిరిగే ఇట్లా ఇట్లా ఇచ్చి మ్యూజిక్ ఇచ్చాడు. ఎక్సలెంట్ ఉన్నది. అసలు ఎక్కడ నాకు 35 ఏళ్ల కింద సినిమా చూసినట్టు ఎక్కడ అనిపించలేదు. అప్పట్లో రేడియోలలో ఇంటుండే శివ శివ అని చెప్పేసి వైర్లెస్ రేడియోలో వచ్చిన అప్పట్లోనే సినిమా మాత్రం కొత్త రెండేనా మ్యూజిక్ అయితే హైలైట్. అప్పటి 90s 70s అవన్నీ గుర్తొచ్చినాయి అన్న. సూపర్ నా సినిమా మాత్రం అందరూ చూడొచ్చు. మరొకసారి బ్లాక్ బాస్టర్ అయితే నాగార్జున గారి కెరియర్ లో చూడండి. శివ 4K రీ రిలీజ్ ఎలా ఉంది? శివ గురించి చెప్పాలంటే మేము చిన్నప్పుడు చూసుకున్న చైన్ లాగుడు కానీ అలా వైబ్రేట్ అవుతూ ఉంటే ఎవరి డైరెక్టర్ కొత్త డైరెక్టర్ వచ్చారని కానీ అప్పుడు మా చిన్నప్పుడు అనుకున్నారులే. అంటే అప్పుడు దాకా ఒక రీజన్లో వెళ్ళిందన్న హీరో హీరోయిన్స్ కానీ ఎవరైనా సరే ఆ విజువల్ చూపెట్టడం కానీ మొత్తం మార్చేసాడండి ఆర్జీవి గారు వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఏం చెప్పాడంటే సినిమా ఇలా కూడా తీయచ్చా, ఇలా కూడా చేయొచ్చు అన్నట్టు చూపించారు. ఇప్పుడు అదే మూవీ ఇప్పుడు ఈ పొజిషన్ లో చూస్తుంటే 4Kలో మర్చిపోయిందన్న నిజంగానే. టాలీవుడ్ టాప్ హీరోస్ అంతా ప్రమోట్ చేశారు కదా, రీ రిలీజ్ రికార్డులు అన్ని లేచిపోతాయి. రీ రిలీజ్ అంటే ఇప్పుడు చాలా సినిమాలు కొన్ని ఏం సినిమాలు అంటే గ్యాలరీలో పెట్టుకోదగ్గ మూవీలు కొన్ని ఉంటాయండి. అంటే శివ కానీ ఇంకా నెక్స్ట్ తేజ గారి మూవీ ఒకటి ఉంది. అలాగే చాలా గ్యాలరీలోకి వెళ్ళి టైటానిక్ కానీ ఈ టైప్ మూవీలు అవి రిలీజ్ అయినాయి అనుకోండి సార్. అప్పుడు స్టార్టింగ్ లో వచ్చి కన్నా పూర్తి కలెక్షన్ వస్తాయి, దానికి ఏమాత్రం కూడా డోకలేదు. శివ సినిమా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మా నాన్నగారు మా తాతయ్య గారు చెప్పేవారు. ఆ టైంలో మా నాన్నగారు మంచి ఏజ్ ఉన్నప్పుడు రిలీజ్ అయింది ఆ మూవీ శివ అనేది. సో నేను ఆ మధ్యలో యూట్యూబ్ లో కూడా చూశాను. అంటే ఆర్జీవి గారి కోసం చెప్పుకోలేండి. ఎందుకంటే ఒకటే లొకేషన్ లో ఆయన పెట్టిన కెమెరా ఫ్రేమ్స్ కానీ, అంటే అప్పట్లో వెపన్స్ ఉండేవి కాదు. అంటే అప్పుడు అంతా కత్తి తీసుకొని నరుకోవడం చంపుకోవడం తప్ప. అంటే ఒక కాలేజీ స్టూడెంట్ ఒక స్ట్రీట్ రౌడీని ఎదిరిస్తే అంటే ఆ టైంలో వెపన్స్ ఏమి ఉండవు. అంటే సైకిల్ చైన్ వెపన్ కింద వాడుకున్నాడు. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు కూడా. సో ఆ కాన్సెప్ట్ తెచ్చి కుర్రోళ్ళు యువతల్లో చాలా ఉర్రూతలకి ఊగించారు. ఎందుకంటే స్టూడెంట్ కుర్రోడు కూడా రౌడీజం చేయొచ్చు, రౌడీని ఎదిరించవచ్చు సో అని చెప్పేసి ఈ సినిమా తీసుకురావడం జరిగింది. అంటే అప్పట్లో జరిగిన విధానం కోరికలు చూపించారు. నాగార్జున గారి కోసం చెప్పుకోవాలండి. ఎందుకంటే కింగ్ అంటే కింగ్. ఆయన చూపించే విధానం ఆయన స్టైల్ కానీ గ్రేస్ కానీ ఎవరికి రాదు. అంటే అక్కడే నాగేశ్వర గారు కన్నడ అనిపించుకున్న మూవీ ఇది శివ అని చెప్పేసి. అంటే ఒక సృష్టించాడు బ్రాండ్. అంటే ఇప్పుడు రిలీజ్ చాలా ఇయర్స్ అవుతుంది. ఇయర్స్ అయినా సరే శివకి అంత క్రేజ్ ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఆ సాంగ్ ఏది ఉంది ఆ సాంగ్ రీల్స్ వైరల్ అవుతున్నాయి. శివ సినిమా చాలా అంటే చాలా బాగుంది. అంటే మా ఏజ్ లో మేము ఉన్నప్పుడు ఆల్రెడీ బాధపడుతున్నాం. ఎందుకంటే అంత మంచి స్క్రిప్ట్ ఉన్న మూవీ. అలాగే ఆర్జీవి గారి కోసం చెప్పలేము. ఇప్పుడు అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తారు కానీ ఆర్జీవి గారు ఒకప్పుడు టాప్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ చూసుకుంటే ఆర్జీవి గారి ద్వారానే వచ్చారు. అందరూ తెలిసి సార్ ఆర్జీవి గారు మరి మీరు కమ్బ్యాక్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్లు మానేయండి సార్. ఫస్ట్ వద్దు, మనకి ఎవరు చూడరు ఎక్స్పెరిమెంట్లు వద్దు. మీకున్న స్టైల్, మీకున్న గ్రేసు ఎన్ని ఒకసారి మళ్ళీ దింపండి, కమ్బ్యాక్ ఇవ్వండి. రాజమౌళి కూడా సరిపడు. సరేనా? ఆర్జీవి గారు ఖచ్చితంగా కమ్బ్యాక్ ఇవ్వాలని మార్చుకుంటున్నాను. శివ 2 తీసినా కింగ్ నాగార్జున తోటే బాగుంటది. ఎందుకంటే ఆయన తగ్గడు కుర్రోడ్లా ఉన్నాడబ్బా. ఇప్పుడున్న మాకి పొట్ట అన్ని వచ్చేస్తున్నాయి కానీ ఆయనకి యంగ్ కుర్రల్లో ఉన్నాడు. శివ 2 తీసినా సరే నాగార్జున గారితో ఖచ్చితంగా తీయాలని మార్చుకుంటున్నాను. శివ సినిమా మీకు ఇప్పుడు ఎలా అనిపించింది సార్? శివ చూశాను. మళ్ళీ ఒక చరిత్ర సృష్టించిన సినిమాని మళ్ళీ ఆ పాత రోజుల్లోకి వెళ్ళి ఐఎమ్ వెరీ హ్యాపీ. అద్భుతమైన సినిమా తీసే విధానాన్ని మార్చేసింది. అసలు మళ్ళీ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాము. చాలా హ్యాపీగా ఉంది. మీరు అప్పుడు ఇప్పుడు సినిమా చూస్తారు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఇప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో ఈ రోజు కూడా నేను అంతే హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పుడు మీకు తెలియదా సార్? అవును. సాంగ్స్ అంటే సీన్స్ కానీ సాంగ్స్ కానీ డిలీట్ చేశారా? లేదు యాజ్ ఇట్ ఈస్ గా ఉంది మూవీ. ఇంకా ఇంప్రూవ్ చేశారు, మ్యూజిక్ అది ఇంప్రూవ్ చేశారు. సో అద్భుతంగా ఉంది సినిమా. ఇప్పుడు సీక్వెల్ చేస్తే ఎవరైతే బాగుంటుంది మీ దృష్టిలో? నా దృష్టిలో నాగార్జునే. నాగార్జున మించి ఎవరు చేయలేరు ఆ పాత్రని. నాగార్జున ఇప్పుడు కూడా సీక్వెల్ చేసినా కూడా మళ్ళీ శివ సినిమాలో నాగార్జున మాత్రమే చేయగలరు. అలాగే ఇంకెవరు చేయలేరు. రాఘోపాల్ వర్మ శివ 2 ఏమైనా తీయగలనుకుంటున్నారు? ఇప్పుడు మారిన పరిస్థితుల ప్రకారము, ఎందుకంటే అప్పుడు మొబైల్ ఫోన్స్ అవి లేవు, టెక్నాలజీ అది పెరిగింది కాబట్టి నేను రామ్ గోపాల్ వర్మ మళ్ళీ శివ 2 తీయాలి కొత్త టెక్నాలజీ తోటి. ఇప్పుడు పరిస్థితికి అనుగుణంగా తీయగలరు, అద్భుతంగా తీయగలరు. మళ్ళీ నాగార్జునే పెట్టి తీయాలని నా కోరిక.
వాళ్ళ కొడుకుల్లో ఎవరు చేస్తే బాగుంటారు అనుకుంటున్నాను శివ టోకాలు చేస్తే? నా ఉద్దేశంలో నాగార్జునే చేయాలి, ఇంకెవరు అంత అద్భుతంగా ఇంకెవరు చేయలేరు. నాగార్జున మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేయగలరు. అలా టీవీలో చూసారు, థియేటర్ లో చూసారు, మీకు డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? ఏమన్నా థియేటర్లోనే బాగుంటుంది మూవీ, ఎందుకంటే మనం కంప్లీట్ గా డోర్స్ అన్ని క్లోజ్ చేస్తారు, మనం ఫుల్ అటెన్షన్ తో ఎంజాయ్ చేయగలుగుతాం. థియేటర్ లో మాత్రమే చూడాలి శివని. మీరు 35 ఏళ్ళ కింద చూసారు, ఇప్పుడు మళ్ళీ చూసినప్పుడు సైకిల్ చైన్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది? మళ్ళీ నేను 30 సంవత్సరాలు యంగ్ అయిపోయాను నేను ఆ సీన్ చూసినప్పుడు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యానో యంగ్ గా ఇప్పుడు కూడా నేను అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. అంత అద్భుతంగా ఉంది మూవీ. ఓకే అన్న. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో అసలు మీకు ఏం నచ్చింది? ఇప్పుడు ప్రజెంట్ కలర్ గ్రేడింగ్, సౌండింగ్, అసలు ఏంటి? అన్నీ కూడా మ్యూజిక్, ఫోటోగ్రఫీ, సీన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్. ఆ షార్ట్ ఎంత చెప్పాలో అంతే చెప్పారు. ఆ విధంగా సినిమాని చెప్పడం అనేది శివతోనే స్టార్ట్ అయింది. ఇదివరకు లెంగ్తీగా ఉండే సీన్స్ మనకి ఇమాజినేషన్కి ఎక్కువ వదిలేస్తాడు దర్శకుడు, అది శివతోనే ప్రారంభమైంది. షార్ట్ ఫ్రేమ్స్ అన్నీ కూడా అద్భుతం. శివ కానించే మూవీ తీయడం అనేది మారింది, అది అందరికీ విషయం తెలిసిందే. థ్యాంక్ యూ.